హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియోలో అసలు నేను కెమెరా ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ తీసేశారండి. ఆల్రెడీ నేను తమ్నైల్లో పెట్టాను కదా. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు సో అని చెప్పి నేను మీకు చెప్దాము అని చెప్పి వీడియో అనేది షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిందండి. అంటే ఇప్పుడు నేను వీడియో పెడుతున్న ఛానల్ కాదు, సాయి కృప ఛానల్ అని ఉందన్నమాట. అంటే బాబా వీడియోస్ చేస్తాను నేను అందులో. ఆ ఛానల్ ఏంటంటే మనకి ఒక 3 monthsలోనే మానిటైజేషన్ అయిపోయింది. నేను స్టార్ట్ చేసినది డిసెంబర్లో స్టార్ట్ చేశాను. జనవరి ఫిబ్రవరి ఎండింగ్ అంతా కూడా మనకి మానిటైజేషన్ అయిపోయింది అనమాట. సో ఇంకా మార్చ్లో అలా వచ్చేసి ఒక $10 కంప్లీట్ అయిపోయి పిన్ నెంబర్ వచ్చింది. అంతా కూడా గ్రోత్ అనేది మంచిగా జరుగుతూ ఉండే. సో నేను అప్పుడప్పుడు ఒక వీడియో పెట్టేదానిని. కాకపోతే ఏంటంటే గత ఒక 6 to 7 months దగ్గర లేకుంటే 1 year అయిందో మరి నాకు ఐడియా లేదు, కానీ నేను వీడియోస్ పెట్టలేదండి అందులో. అప్పుడప్పుడు షార్ట్స్ పెట్టేదాన్ని. కానీ ఏంటంటే డాలర్స్ అనేది యాడ్ అవుతా ఉంది కదా, ఓల్డ్ వీడియోస్కి వ్యూస్ వస్తాయి కదా, సో వాటికి యాడ్ అయ్యేది. ఓకే అనుకున్నా. ఒకసారి నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందండి. నేను చెక్ చేసుకున్నాను. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటంటే వీడియోస్ పెట్టండి, ఈ టైం వరకు మీకు మానిటైజేషన్ ఉంటుంది, లేదంటే మళ్ళీ క్యాన్సిల్ చేస్తాము అని. సో అది వస్తానే కొంచెం భయం వేసింది. అంటే ఎంతైనా మనం ఇష్టపడి చాలా కష్టంతో యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వడానికి చాలా కష్టం కదండి. అంటే 1000 members సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 hours వాచింగ్ టైం రావాలి కదా మనకి పెద్ద లాంగ్ వీడియోస్కి. సో ఒక 3 monthsలోనే అయిపోయిందంటే హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఒక్కొక్క వీడియోకి 70K 24K 30K ఇలా వ్యూస్ వచ్చాయి బాగానే. సో గ్రోత్ అనేది బాగుండింది. ఆ తర్వాత ఏంటంటే బాబా వీడియోస్ అంటే ఏంటంటే మనం చాలా పీస్గా ఉండాలి. సో అంటే ఒక వీడియో చేసేటప్పుడు మనకు జరిగిన మిరాకిల్స్, నమ్మకం, అంటే బాబా మీద నమ్మకము, చాలా పీస్ఫుల్గా చేయాలి కదా వీడియో. సో నాకు కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం మైండ్ అప్సెట్ అయిపోయి, మైండ్ కానీ మనసు కానీ అంతా అప్సెట్ అయిపోయింది. కొంచెం డిస్టర్బ్గా అట్లా ఉండి ఎందుకులే అని చెప్పి నేను బాబా ఛానల్లో వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. తర్వాత మెయిల్ చూసుకొని నేను షార్ట్స్ అయితే పెడుతూ వచ్చాను. సో షార్ట్స్ పెడుతూ వచ్చాను, కానీ అవి కూడా ఒక 3-4 షార్ట్స్ పెట్టి మళ్ళీ స్టాప్ చేసేసాను. ఇంకా తర్వాత ఒక వీడియో పెడదామని చెప్పి చూస్తే నాకు మానిటైజేషన్ సింబల్ వస్తుంది కదా గ్రీన్ కలర్ది, ఆ సింబల్ కనిపించలేదు. చూస్తే చాలా బాధ అయిపోయింది. సరే అని చెప్పి నేను మెయిల్ మళ్ళీ నా జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, ఓపెన్ చేసి చూస్తే అందులో మెయిల్ వచ్చిందనమాట. సో ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అందులో మనీ కూడా ఉన్నిందండి. సో మనీ కూడా స్ట్రక్ అయిపోయింది. కొంచెం బాధ అనిపించేసి ఇంకా సరే టెక్ ఛానల్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో మధురాక్స్ ఉంది కదా టెక్ ఛానల్, ఆ బ్రదర్ని అప్రోచ్ అయితే సో తను నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో వాచింగ్ టైం ఒకటే మీరు తీసేస్తారు సిస్టర్, మీరు ఏం చేస్తారంటే వాచింగ్ టైంని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోండి, మళ్ళీ రీమానిటైజేషన్ అవుతుంది అని చెప్పి చెప్పారనమాట. యాక్చువల్లీ ఇది నా ప్రొఫెషన్ కాదు కదండి. సో దానికోసం ఓకే ఏం కాదు, మళ్ళీ నిదానంగానే పెట్టుకోవచ్చు ఇలా అని తీసుకున్నాం. కొంతమంది ఏంటంటే యూట్యూబ్ పర్పస్ పైనే ఉంటారు కదా, అంటే ఇన్కమ్ వస్తే దాంతోనే కొంచెం అంటే దాని మీదనే హోప్స్ అన్ని పెట్టుకుంటారు కదండి. అంటే యూట్యూబే ఒక ప్రొఫెషన్లా పెట్టుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇష్యూస్ వల్ల వీడియోస్ పెట్టకపోవడము, 1 year అట్లా గ్యాప్ తీసుకుంటే ఛానల్కి అయినా మానిటైజేషన్ అయితే పోతుంది. అందుకని చెప్పి నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దండి. సో ఏదో ఒక వీడియో అనేది మీరు అప్లోడ్ చేస్తూ ఉండండి. గ్యాప్ వస్తే మాత్రం మానిటైజేషన్ తీసేస్తున్నారు. ఎందుకంటే చాలా ఇష్టపడి కష్టంతో మనం రన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఎందుకో ఈ విషయం మీకు చెప్పాలి, యూజ్ అవుతుంది అని చెప్పి అనిపించింది. అందుకని మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నాకు కూడా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. షేర్ చేసుకుంటే నేను కూడా కొంచెం రిలీఫ్ అవుతాను కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో నేను మళ్ళీ వాచింగ్ టైం కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాను. నిన్న నుంచి నేను వీడియోస్ అనేది పెట్టడం స్టార్ట్ చేశానండి. సో నిన్న ఒక వీడియో పెట్టాను, ఈరోజు మార్నింగ్ పెట్టాను. వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా 30 నుంచి 40 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు 2 వీడియోస్కి. సో నాకైతే హోప్ ఉంది, అతి త్వరలోనే 1 or 2 months లోపలే మళ్ళీ మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది, చేసుకుంటానన్న హోప్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ 2 monthsకి వచ్చిన వ్యూస్ ఇదంతా కూడా వాచింగ్ టైం కిందకి వెళ్ళిపోతుంది కదా. అదే మనకి మానిటైజేషన్ ఉంటే ఈ వ్యూస్కి వీటి అన్నిటికి కూడా మనకి రెవెన్యూ వచ్చేది కదా. అంటే చేతుల దాకా వచ్చింది, కావాలనే మనం వదిలేసుకున్నట్లు అయిపోయింది. ఫీలింగ్ కొంచెం సాడ్గా ఉంది. సో నేను చేసిన తప్పు అయితే మీరు చేయొద్దు. నేను మళ్ళీ నా ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవడానికి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో మీరైతే ఇప్పుడు చూస్తున్న స్మార్ట్ స్నామ్ ఛానల్ని అండ్ సాయి కృప 124 ఛానల్ని రెండింటిని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలానే ఈ ఛానల్లో మనకి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో వ్లాగ్స్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. బాయ్.